ఏపీ ఎంసెట్ 2024కు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. మెయిన్గా వీడియోలకు వెళ్ళే ముందు ఎంసెట్లో మనం ఎంత ప్రిపేర్ అయినా ఫైనల్లీ ఒక మంచి కాలేజీలో జాయిన్ అవ్వాలని కదా. అసలు మంచి కాలేజీని ఎలా చూస్ చేసుకోవాలి, ఒక మంచి కాలేజీలో ఉండాల్సిన మెయిన్ కీ ఫ్యాక్టర్స్ ఏంటి, అసలు ప్రజెంట్ కాలేజీలో కరికులం ఎంతవరకు మనకి మంచి కెరీర్ని బిల్డ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతున్నాయి, ఇలాంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడానికి కెరీర్ కౌన్సిలింగ్ ఎక్స్పర్ట్ శశాంక్ గారు ఒక ఫ్రీ సెషన్ అయితే కండక్ట్ చేస్తారన్నమాట. మన శశాంక్ కూడా ఐఐటి 119వ ర్యాంకర్ అండ్ అలాగే ఐఐటి బాంబేలో చదువుకున్నారు. రీసెంట్గా ఫోర్బ్స్ అండర్ 30లో కూడా రావడం జరిగింది. ఈ సెషన్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో అండ్ అలాగే కామెంట్ సెక్షన్లో కూడా యాడ్ అయితే చేస్తాను. అందరూ తప్పకుండా రిజిస్టర్ అయితే చేసుకోండి. మీరు ఒకసారి ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, మనకి వెబ్సైట్లో ఒక అప్డేట్ అయితే చేశారన్నమాట. ఎవరైతే ఎంసెట్ ఎగ్జామ్ రాయబోతున్న విద్యార్థులు ఉంటారో వాళ్ళకి చాలామందికి క్యూట్ ఎగ్జామ్తో క్లాష్ అయితే ఉంది. అంటే 2 ఎగ్జామ్స్ ఒకే రోజు అయితే ఉన్నాయన్నమాట. ఇలా ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరూ మీ డాక్యుమెంట్ ఎవిడెన్స్ అంటే ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, సో మనకి హాల్ టికెట్ ఎలా వేస్తారో దానికి సంబంధించి ఎగ్జామ్ సంబంధించి డాక్యుమెంట్స్ అయితే ఉంటాయి కదా, ఆ డాక్యుమెంట్స్ కూడా మన ఎంసెట్ వాళ్ళకైతే మెయిల్ చేయాలన్నమాట. చూస్తున్నారు కదా, బిఫోర్ మనకి మే 12 లోపే వాళ్ళకైతే మెయిల్ చేయాలి. ఆ మెయిల్లో కూడా మాకు 2 ఎగ్జామ్లు ఒకే రోజు ఉన్నాయి, ఒకసారి ఎంసెట్ హాల్ టికెట్ అండ్ అలాగే మీరు క్లాస్ అయ్యే ఎగ్జామ్ ఏంటి, ఆ ఎగ్జామ్ డీటెయిల్స్ అది కూడా ఒకసారి డాక్యుమెంట్స్తో పాటు వాళ్ళకైతే మెయిల్ చేయండి. మీకు ఎగ్జామ్ డేట్ అయితే మారుస్తారన్నమాట. ఎవరికైతే 2 ఎగ్జామ్లు ఒకే రోజు క్లాష్ అవుతున్నాయో మీరందరూ వెంటనే ఈ ఆప్షన్ అయితే చేసుకోండి, వాళ్ళకైతే మెయిల్ చేయండి. అది కూడా మే 12 లోపు మెయిల్ చేయాలన్నమాట. మెయిన్గా సెషన్ కూడా తప్పకుండా అందరూ అటెండ్ అవ్వండి. మీకు లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. ఇది మీ కాలేజ్ చూస్ చేసుకునే విషయంలో చాలా హెల్ప్ అయితే అవుతుందన్నమాట. మీరు కూడా మిస్ అవ్వకుండా మీ పేరెంట్స్తో పాటు అటెండ్ అవ్వండి. ఎందుకంటే మీ కెరీర్ రిలేటెడ్గా అవకాశాలు ఎన్ని ఉన్నాయి అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మీ పేరెంట్స్ కూడా తెలియాలి అండ్ అలాగే వాళ్ళకు కూడా మీ కెరీర్ పరంగా ఎంత సీరియస్గా ఉన్నారో వాళ్ళకు కూడా అర్థమవుతుంది.